కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రైతుల గుండెల్లో గుణపందించారని మండిపడ్డారు తుంగతుర్తి ఎమ్మెల్యే సామీలు. అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేతపత్రంపై మాట్లాడిన ఆయన మామ అల్లుడు కలిసి తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడ చూసుకొని మురుస్తా ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట, మా బురాది గారి కాల్వ దానికి 270 కోట్ల రూపాయలు తీసుకున్నారు. గిత గెలగిచ్చారు, ఎక్కడ పోయినా పైసా తెలియదు. అది 98 కిలోమీటర్ ప్రయాణం చేస్తే అది 60 కిలోమీటర్ పూర్తయింది. ఇంకొక 20-30 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయింది. కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జర సాంక్షన్ చేయాలి. శాలిగారు వల్ల మనం 10 కోట్లు పెడితే 27 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసిబినగర్ కాలువ ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయకాలువ ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు, మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిబై కాంట్రాక్టరు సుధాకర్ రావు గారు. వాళ్ళెవరు, వాళ్ళ చుట్టాలు. మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్ట్ వాళ్ళే, దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే, చెక్ డ్యాములు వాళ్ళే, సర్వం వాళ్ళదే. మొత్తం చెక్ డ్యామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి. నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది జేజమ్మ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇవాళ నా చెక్ డ్యామ్ కోసం కంటే తిప్పలబడతా ఉన్నాను ఎడ్ర దేవుడని. ఇలా మా సి గారిని వారిని ఈయన్ని బదిలాడుతా ఉన్నా. ఈ ఆనక ఎండకాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది, అది కాదని ఇప్పుడు 3 సార్లు మునిగిపోయింది. మూడు చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి. కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఇసుక మూడలు మోసారు, మొత్తం మా ఏరినంతా లూట్ చేశారు. యాడిపోయిన ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలో అక్కడ చేరినాయి. నేను జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా, అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుక పోతా ఉంది, నీళ్ళు దోశ ఇసుక పోతే 2 దోశల నీళ్ళు కిందికి పోతాయి ఎట్లా అంటే, జగదీష్ రెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు, నేనేం చేయన్నాడు. అందరు పొత్తుదారులే, అందరు పాలుదారులా. అందుకోసమనే ఇసుకను మింగిరు, భూములను మింగిరు, ప్రాజెక్టులు మింగిరు. ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ 30 తారీఖు నాడు గుర్తుకు వచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిలబడాలి. అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.